హుస్నాబాద్ శుభం గార్డెన్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ శ్రీ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తా ఉంది. రూపాయలు అన్ని మాకి కూడా రావడం జరిగింది సార్. మన నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దీన్ని మనం అందరం కూడా స్వాగతించి గట్టిగా చప్పట్లతోటి ప్రతి నెల 3 లక్షల రూపాయల ఆదాయం ప్రతి ప్రతి నెల 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టి గట్టిగా చేపట్టు. మన జిల్లాలో మొదటి 8 కోట్ల రూపాయల ఆస్తి మన గ్రామ సంఘాలు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.